జుకునీ ప్యాన్ కేక్. జుకునీ అనేది మనం ఎక్కువగా వాడడం అనమాట, ఎందుకంటే టేస్ట్లెస్గా ఉంటుందని. యూజువల్గా అప్పుడప్పుడు సలాడ్స్లో యూస్ చేస్తున్నాం, బట్ ఇలా ప్యాన్ కేక్లో యూస్ చేయడం కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది ప్యాన్ కేక్ది. సో స్టార్ట్ చేసేద్దాం మరి ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో జుకునీ ప్యాన్ కేక్ అని మాత్రమే చెప్పారు. సో ఇక్కడ ఎగ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాయి. యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి కొంచెం ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాలి, బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా మనం అప్పుడప్పుడు ప్యాన్ కేక్స్లో కూడా డిఫరెంట్ ఫామ్లో తీసుకోవచ్చు. ఎస్, అవును. సో ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్స్ అంటే కూడా బోర్ వస్తుంది కాబట్టి మనం ఏదైతే రెసిపీస్ చేసుకుంటామో అందులో కూడా ఎగ్ మిక్స్ చేసి తీసుకుంటాం. అంటే నువ్వులు తీసుకొచ్చావు అండ్ క్యారెట్ ముక్కలు, కొంచెం చాలా హెల్దీగా అండ్ కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట ప్యాన్ కేక్. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, స్పూన్. సో ఫస్ట్ బేసన్, ఆ తర్వాత కార్న్ స్టార్చ్ కొంచెం. యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి మనం బేసన్ ఎక్కువగా యూస్ చేయొచ్చా లేదా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ప్యాన్ కేక్స్ తీసుకోవచ్చా, లేకపోతే ఆల్టర్నేటివ్గా లేకపోతే బ్యాలెన్సింగ్కి ఇంకేదైనా తీసుకోవచ్చు? సో దీంతో పాటు 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు, లేదా ఇందులో జీరా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఎనీవే మనం బ్యాలెన్సింగ్కి ఇక్కడ వెజీస్ అనేది యాడ్ చేస్తున్నాము. దట్ టు క్యారెట్ అండ్ జుకనీ రెండు కూడా బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది కాబట్టి ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. పర్ఫెక్ట్. ఇందులోనే ఎగ్స్ కూడా బీట్ చేసేసి ఫస్ట్ కలిపేసి పెట్టుకుందాం. కావాలనుకున్న వాళ్ళు ఎల్లో అవాయిడ్ చేయొచ్చు, ఇందులో ప్రాబ్లం లేదు. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా ఇచ్చేసేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఎల్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో శనగపిండి కదా, కొంచెం అది మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. చక్కగా బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వెజ్జీస్ కూడా యాడ్ చేసేద్దాము. సో ఫస్ట్ ఆనియన్ యాడ్ చేసేస్తున్నాం. ఓకే, ఆ తర్వాత జుకునీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్యారెట్ కూడా, ఆ తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. ఇప్పుడు రిమైనింగ్ కూడా యాడ్ చేసేసుకుందాం, ఒక స్పూన్. సో వెజిటేబుల్స్ మన ఆప్షన్ అనమాట, మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే యాడ్ చేస్తున్నాం నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్ కూడా, ఇది కొంతమందికి చిల్లీ ఫ్లేక్స్ నచ్చకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్, యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ ఇందులో, అలాగే బేకింగ్ సోడా కూడా, ఉప్పు, నెక్స్ట్ కొంచెం పసుపు, నువ్వులు ఇందులోనే, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం. ఓకే, సో కొంచెం సోయా సాస్, అలాగే కొంచెం హనీ కూడా. సో పర్ఫెక్ట్ మిక్స్చర్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒక ప్యాన్ కేక్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్, అవును. సో ఇందులో మనం చాలా వెజీస్ అవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఒక్కటి చాలు. సో నేను బాగా మిక్స్ చేసేస్తాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం నూనె వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్యాన్ కేక్ కూడా వేసేద్దాం. సో
ప్యాన్ కేక్స్ కొంచెం చిన్న సైజ్ కూడా చేసుకుంటూ ఉంటాము. సో పిల్లలకి అయితే ఇది పర్ఫెక్ట్ సైజ్ అన్నమాట. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కి పంపించినా కూడా కొంతమంది ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ వెళ్తుంటారు స్కూల్స్ కి, అలాంటి వాళ్ళకి ఒక ఫిల్లింగ్ గా ఉంటుంది పిల్లలకి. అండ్ క్యారెట్ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తినరు, సో ఇలా మనం హైడ్ చేసి ఇస్తూ ఉండాలండి. కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది మనం బేసన్ ఇదంతా వేసినందుకు. సో వాళ్ళకి ఆ కలర్ఫుల్గా కనిపిస్తే కూడా చక్కగా తింటారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ వాళ్ళ స్నాక్స్ని. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో శనగపిండి వేసాం కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అవుతుంది అనమాట. అండ్ పర్ఫెక్ట్ గా ఉంది అండ్ ఫ్లఫీగా కూడా వచ్చింది. సో రెడీ అయిపోయినట్టేనా? జుకనీ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. జుకనీ ప్యాన్ కేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జుకనీ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 4, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, జుకునీ 1, క్యారెట్ 1. జుకునీ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, జుకునీ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, బేకింగ్ పౌడర్, వంట సోడా, తగినంత ఉప్పు, పసుపు, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, తేనె వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లా వేసుకొని 2 వైపులా కాల్చుకొని చివరగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ జుకనీ ప్యాన్ కేక్ రెడీ.